రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొన్ని పెద్ద కంపెనీల యజమానులు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని తర్వాత కనిపించడం లేదన్నారు. బ్యాంకర్లు రూల్స్ ప్రకారం వారికి లోన్లు ఇస్తే కోర్టులు ఎలా ఎగ్గొడుతున్నారని ప్రశ్నించారు. దీనివల్ల బ్యాంకర్లపై ఉన్న విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉందన్నారు. పేదలకు పెద్దలకు ఒకే రకమైన న్యాయం ఉండేలా వ్యవహరించాలన్నారు తుమ్మల. దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలు రైతే రాజు రైతే వెన్నెముక అని చెప్తున్నాం, నడుస్తూ ఉంది. కానీ కొన్ని ఫిగర్స్ చూస్తే భయం వేస్తుంది. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీలు కావచ్చు, వేల కోట్లు లక్షల కోట్లు మన బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు వాళ్ళు మనుషులు కనపడట్లేదు. మీకున్నటువంటి నిబంధనల ప్రకారంగా ఇస్తే ఇన్ని లక్షల కోట్లు వాళ్ళు ఏ రకంగా ఎగ్గొట్టగలుగుతున్నారు అనేది సామాన్య ప్రజల మస్తిష్కంలో ఉండేటటువంటి ప్రధాన సమస్య. అంటే మీ మీద ఉన్నటువంటి విశ్వసనీయత కూడా తగ్గే పరిస్థితి ఉంది. బ్యాంకులు ఇన్ని వేల కోట్లు ఒకే వ్యక్తులకి ఇన్ని లక్షల కోట్లు ఏం పెట్టుకొని ఇచ్చారు? ఇప్పుడు నేనంటే ట్రాక్టర్ తీసుకోవాలంటే నా భూమి పెట్టుకొని తీసుకుంటున్నా, కట్టలేకపోతే నా భూమి మీదకి ఏలానికి వస్తున్నారు. ఈ మల్టీనేషనల్ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అన్నీ కూడా ఎన్పికి ఎన్సిఎల్టీకి వెళ్ళి మళ్ళీ అదే కుటుంబంలో వాళ్ళు వేల కంపెనీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏ రకంగా జరుగుతుంది? ఆ ఫిగర్స్ చూసి ఎగ్గొట్టిన వాళ్ళని చూసి మేము కూడా దానికి అలవాటు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇటువంటి డిస్పారిటీ ఉండకుండా, పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం కాకుండా అందరికీ సమానమైనటువంటి రీతిలో ఈ వ్యవస్థ పనిచేయాలనేది నాకు ఆకాంక్ష. కాబట్టి దయచేసి వాళ్ళని వసూలు చేసే స్థితిలోనన్నా ఉండాలి. వాళ్ళ యొక్క ఆస్తులు మీరు నా భూమి తాకట్టు పెట్టుకొని మీరు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం తాకట్టు పెట్టుకొని అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇచ్చారని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఈము పక్షులోళ్ళు ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం వాళ్ళకి లోన్ ఇచ్చాం, వాళ్ళకి బైబ్యాక్ అరేంజ్మెంట్ చేయలే. ఒక ప్రైవేట్ కంపెనీ వాడు బైబ్యాక్ అరేంజ్మెంట్ చేసుకొని పైసలు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఆ పక్షులు నీళ్ళు అడవిలోకి వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మార్కెటింగ్ లేక. వన్ టైం సెటిల్మెంట్ చేయండి అయ్యా బాబు అని వాళ్ళు 15 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు. మనోళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నేననేది ఏంటంటే న్యాయం, ధర్మం, రూల్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, కానీ మానవీయ కోణం కూడా ఉంటుంది. ఆ మానవీయ కోణాన్ని మీ విధులకి భిన్నం కాకుండా, మీ బాధ్యతలకు భిన్నం కాకుండా, మీ నిబంధనలకు భిన్నం కాకుండా ఈ యొక్క ప్రజల్ని సక్రమమైనటువంటి రీతిలో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవస్థల మీద విశ్వసనీయత ఉంటే అందరం కూడా రేపు అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణలో మార్పు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది.